హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు టమాటాస్ లేకుండా జీలకర్ర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అక్కడ అందులో 2 నుంచి 3 తెల్లగడ్డల్ని అంటే వెల్లుల్లిని ఇలా వలిచి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ½ కేజీకి చేసుకుంటున్నాను కాబట్టి 2 నుంచి 3 లేదంటే మనం ఒక 5 అయితే సరిపోతాయి కేజీకి. ఇక్కడ 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కేజీకి అయితే 4 స్పూన్స్ వేసుకోండి, డబుల్ రేషియో అనమాట. ఇంకా పసుపు ఒక 1/4 స్పూన్ వేసుకోవాలి. ఇంకా కారం మన స్పైసీనెస్కి తగినంతగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు సాల్ట్ మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఎప్పుడు కూడా మనము కారము ఇంకా మనము సాల్ట్ మాత్రమే మన స్పైసీనెస్కి తగినట్టుగా మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆలివ్ ఆయిల్ 2 to 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఇట్స్ కుకింగ్ ఆలివ్ ఆయిల్, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, లవంగాలు ఇంకా కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా ఆనియన్స్ని ఇంకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ ½ కేజీ చికెన్ తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ పచ్చివాసన ఎప్పుడు కూడా మనము చికెన్ కానీ మటన్ కానీ మనం కొంచెం ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ పచ్చివాసన కానీ ఆ నీచు అనేదంతా పోతుందన్నమాట చికెన్ మటన్కి. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ప్రతిసారి చేసుకుంటూ ఉన్నారంటే ఏదైనా కన్నా కర్రీ, చికెన్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ జీలకర్ర, వెల్లుల్లి ఆ పేస్ట్ని అంతటి మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పేస్ట్ అంతా మనము ఆ ముక్కలకి పట్టేలాగా కొంతసేపు బాగా కలుపుకోవాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా మొత్తము ఈ పేస్ట్ అంతటిని ఆ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మనం ఏం సాల్ట్ వేసుకోవాల్సిన పని లేదండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టి కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ జార్లో వేసింటాం కదండి, ఆ వాటర్ని కూడా మనము ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్ అంతటిని కడిగేసి ఆ జార్లో ఉండే వాటర్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసి కొంచెంసేపు కలిపి సిమ్లో పెట్టి కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వండి. కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని వాటర్ కావాలి, మనం ఎంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇలా కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 1 or 2 విజిల్స్ సరిపోతాయి చికెన్ కాబట్టి. చూసారా ఆయిల్ పైకి వచ్చి ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే జీలకర్ర చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి.